బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్తాన్ సైన్యానికి కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో పాక్ సైన్యం దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ వేసిన ఓ ఎత్తుగడ దారుణంగా విఫలమైంది. లష్కరే తోయిబా, ఐఎస్కేపీ ఉగ్రవాద సంస్థలను ఏకం చేసి బిఎల్ఏ పైకి ఉసిగొల్పాలన్న వ్యూహం బెడిసికొట్టింది. బిఎల్ఏ ఆపరేషన్ హీరో ఫేజ్ 2 పేరుతో కెట్వా సహా పలు ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడులు ఏకదాటిగా 40 గంటలకు పైగా కొనసాగాయి. ఈ ఘటనలో సుమారు 200 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లు బిఎల్ఏ ప్రకటించింది. అయితే బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ ముగ్దీ మాత్రం 17 మంది భద్రతా సిబ్బంది, 31 మంది పౌరులు మరణించినట్లు తెలిపారు. ఈ దాడుల తీవ్రతను ఎదుర్కోవడంతో లష్కరే, ఐఎస్కేపీ ఉగ్రమాలకు విఫలమవడంతో పాక్ ప్రభుత్వం అంతర్జాతీయంగా పరువు కోల్పోయింది. బలూచ్ పోరాటం ఇప్పుడు కేవలం ఒక సాయుధ తిరుగుబాటుగా కాకుండా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. బలూచ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తుండటంతో సైన్యానికి పరిస్థితి కష్టంగా మారింది. ఈ పోరాటంలో మహిళలు కూడా పాల్గొనడం గమనార్హం. అసిఫా మెంగాల్ అనే మహిళ నోష్కీలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. దాడుల్లో మహిళల పాత్ర ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా అంగీకరించారు. బిఎల్ఏ కమాండర్ బషీర్ జైర్ బలోచ్ ప్రజలంతా సమీకృతం కావాలని పిలుపునివ్వడం పాక్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలను ప్రయోగించడం కంటే బలూచ్ నేతలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించడం మేలని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బిఎల్ఏ దెబ్బకు భయపడి లష్కరే, ఐఎస్కేపీ లాంటి సంస్థలు ఈ పోరాటం నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని, వాటిలో ఉన్న చాలా మంది ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో భవిష్యత్తులో జైషే మొహమ్మద్ లాంటి ఇతర ఉగ్ర సంస్థలను రంగంలోకి దించడం దాదాపు అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఓటమి ఉగ్ర సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కొత్తగా చేరే వారిని కూడా నిరుత్సాహపరుస్తుందని భావిస్తున్నారు.